హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక మాజీ ఎమ్మెల్యే కన్నుమూత, తీవ్ర దుఃఖంలో పార్టీ నేతలు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎవరు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మార్చి 13వ తారీఖున అంటే ఈరోజు ఉదయం 8:45 తన ఇంట్లో మృతి చెందారు. ఇక ఇటీవల ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల్లో ఆయన కొడుకు త్రిలోక్ కుమార్ 12వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు. ఇక కొండిగారి రాములు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యేగా 1989, 1994లలో 2 సార్లు సిపిఎం పార్టీ తరపున గెలుపొందారు. ఇక నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసిన నికాసైన కమ్యూనిస్టు ఉద్యమ నేతగా, నిస్వార్థ నాయకుడిగా కొండిగారి రాములు పేరొందాడు. ఇక 2 సార్లు ఎమ్మెల్యేగా చేసినప్పటికీ ఆర్థికంగా సాధారణ జీవితం గడిపారు. ఆయన సొంత గ్రామం రంగారెడ్డి జిల్లా మంచాల మండలం అరుట్ల కాగా, ఇబ్రహీంపట్నంలోనే బృందావన్ కాలనీలో స్థిరపడ్డారు.